ఇది ఒక ఆవు మరియు పిల్లి కథ. పచ్చని పొలలతో చుట్టుముట్టిన ఒక నిశ్శబ్దమైన గ్రామంలో గౌరీ అనే మృదువైన తెల్లని ఆవు జీవించేది. ఆమె ప్రతిరోజూ పొలంలో నెమ్మదిగా మేత మేస్తూ ప్రశాంతమైన గ్రామ జీవితం ఆస్వాదించేది. ఆ గ్రామంలోని ఒక చిన్న ఇల్లు లోపల చిన్ని అనే చిలిపి పిల్లి ఉండేది. చిన్ని చాలా చురుకుగా, ఆసక్తిగా ప్రతి మూలను అన్వేషిస్తూ తిరుగుతూ ఉండేది. చిన్నదైనా ప్రపంచం మొత్తం సాహసాలతో నిండి ఉందని ఆమె నమ్మేది. ప్రతిరోజూ ఉదయం గౌరీ పొలానికి వెళ్తుంటే చిన్ని కూడా ఆమె వెంట నడుస్తూ, రాళ్లపై దూకుతూ, సీతాకోకచిలుకలను వెంబడిస్తూ ఆనందంగా ఉండేది. ఆ పిల్లి ఉల్లాసాన్ని గౌరి గమనించి సంతోషించేది. ఒకరోజు మధ్యాహ్నం చిన్ని పక్షిని పట్టుకోవాలనే ఉత్సాహంతో ఒక ఎత్తైన చెట్టెక్కింది. అచానక్ ఒక కొమ్మ విరిగిపోయి చిన్ని అక్కడే చిక్కుకుపోయింది. ఆమె భయంతో గట్టిగా మియావ్ అని అరచింది. చిన్ని అరుపులు విన్న గౌరి వెంటనే చెట్టు దగ్గరకు పరుగెత్తింది. ఆమె చెట్టెక్కలేకపోయినా గట్టిగా మూతలు వేస్తూ దగ్గర్లో పనిచేస్తున్న రైతుకు సంకేతం ఇచ్చింది. సహాయం వచ్చే వరకు అక్కడే నిలబడింది. రైతు చెట్టెక్కి చిన్నిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చాడు. చిన్ని గౌరి కాళ్ల చుట్టూ తిరుగుతూ కృతజ్ఞతతో గురుమంది. ఆ క్షణం నుంచి వారి స్నేహం మరింత బలపడింది. కొన్ని రోజులు గడిచాక గౌరి చెడు గడ్డ తినడంతో అనారోగ్యానికి గురైంది. ఆమె బలహీనంగా మారి కదలలేకపోయింది. చిన్ని ఇది గమనించి ఆమె పక్కనే ఉండిపోయింది. చిన్ని ఇంటివైపు పరుగెత్తి గట్టిగా మియావ్ చేస్తూ రైతును తన వెంట తీసుకొచ్చింది. గౌరి పరిస్థితిని చూసిన రైతు వెంటనే పశువైద్యుడిని పిలిచి సరైన చికిత్స అందించాడు. కొన్ని రోజుల్లో గౌరి మళ్లీ ఆరోగ్యంగా నిలబడింది. చిన్ని ఆనందంతో గౌరీ చుట్టూ దూకుతూ ఆమె కోలుకోవడాన్ని జరుపుకున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఆ గ్రామమంతా ఆవు మరియు పిల్లి స్నేహం గురించి మాట్లాడుకుంది. నిజమైన స్నేహం పరిమాణం లేదా బలంపై కాదు, ప్రేమ, నమ్మకం మరియు కష్ట సమయంలో సహాయం చేయడంపైనే ఆధారపడుతుందని వారి కథ అందరికీ నేర్పింది. From then on, the village often spoke about the friendship between the cow and the cat.